పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం చెప్పండి. ఆయన జనాల్లో ఏదో అనుకుంటారు కదండి. చంద్రబాబు నాయుడు గారు ఏ మార్గంలో నడుస్తున్నారు, ఆయన అదే మార్గంలో నడుస్తున్నారు. ఆయన చెప్పింది ఈయన వేదం. ఈయన ఏ విషయం కూడా సొంతగా తీసుకోడు. ఆయన్ని సంప్రదించే ఏ విషయంలోనైనా కానీ. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన పనితీరు ఎలా ఉంది? బాగుంది. బాగుంది. సమస్యలపైన వెంటనే రియాక్ట్ అవుతుంది. ఎమ్మటినే సమస్య లేదు దాంట్లో. ఆయన వచ్చిన తర్వాత రోడ్లు బాగుపడ్డాయి అంటారు. దాన్ని బాగుపడ్డాయి పక్కాగా. ఎక్కడెక్కడైతే కొద్దిగా ఎందుకంటే అండి ఆయన కింద నుంచి పైకి వచ్చిన ఆయన ఎక్కడెక్కడ మంచినీళ్ళు లేకపోతే ఇబ్బంది పడతారో దాని విలువేంటి అనేది తెలుసు కాబట్టి చాలా గ్రామీణ ప్రాంతాల్లో గిరిజనులు ఉన్న ఏరియాలో మంచినీళ్ళు లేని చోట అవి చేపిస్తాం. రోడ్లు కూడా ఒక ఆడ ప్రసవించాలంటే 5 కిలోమీటర్లు మోసుకుని వెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళే ఏరియాలో కూడా రోడ్లు వేసి డెవలప్ చేస్తున్నారు. ఏది మామూలుగా అరకనంగా ఏంటి ఆ ఏరియాలో చాలా వరకు డెవలప్ చేసుకొస్తున్నాడు. ఇలా డిప్యూటీ పదవి వచ్చిన తర్వాత పదవిని పక్కన పెట్టేసి ఓన్లీ సినిమాలు మట్టుకే చేసుకుంటున్నారని కొంతమంది అంటున్నారు. దాని ఏమన్నా ఇవన్నీ ఉట్టి మాటలండి. ఎన్టీ రామారావు గారు లాంటి ముఖ్యమంత్రి అయిన తర్వాత బ్రహ్మంగా చేస్తే సినిమాకి యాక్ట్ చేయలేదా? వీళ్ళంతా పెద్ద బ్రహ్మదేవుడు అంతా యాక్ట్ చేసినప్పుడు పిల్లలు. పవన్ కళ్యాణ్ గారు తిట్టేవారి మీద మీ అభిప్రాయం? మురుకులండి, మురుకులు చాలా మురుకులు అనమాట. ఆ వయసులో ఆయన ఆ పదవిలో ఉండి కూడా ఒక అహంకారం కానీ ఒక మాట తోలటం కానీ ఎదటి వాడిని చిన్న చూపు చూడటం కానీ ఇంతవరకు లేదు. మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఇలానే ఉంటే చాలా పైకి వస్తారు సార్. సమస్యలు ఇస్తారు. ఆయనకి మాత్రం అభిమానుల మద్దతు ఉంటుంది. నేను పక్కా కృష్ణ ఫ్యాన్ ఏంటి. మా ప్రెసిడెంట్ బాలా సుధా అయినా పక్కా కృష్ణ ఫ్యాన్స్. పక్కా నేను ఆయన్ని మేము శంకరవాళ్ళం కాపులు అయినా కానీ నాలాంటి వాళ్ళు చాలామంది మద్దతు ఉంది ఆయనకి. ఎవ్వరు ఆయన చేసే పని కూడా మంచి పనేనండి. ఏది సొంత డిసిషన్ తీసుకోడండి. ఏది చేసినా కానీ చంద్రబాబు నాయుడు గారిని సంప్రదించి చేస్తాడండి.